హైడ్రాది అయితే మీకు ఐడియా ఉంటుంది బాగా చర్చగా మారింది. ఏదైతే ఇన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటారు? కొంతమంది ఏమో రాజకీయం అనుకుంటారు, కొంతమంది ఏమో బెదిరించి డబ్బులు తీసుకునే ప్రక్రియ అని చెప్పేసి కొంతమంది అంటారు. మీ దృష్టిలో ఎట్లుందన్న హైడ్రా పైన? హైడ్రాను నేను ఇమ్మీడియట్గా నేను ఒక నిర్ణయానికి వచ్చే నిర్ధారణకు వచ్చి కామెంట్ చేయాలనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో కొత్త తాళ్ళు వెళ్ళేదాకా చూడాలంటే అయ్యగారు తాగందని, అయ్యగారు తాళ్ళకి వెళ్ళి పోతుంటాడు, తాగడు అంటే తాగుతాడు అంటాడు. అరే చూద్దాం అని చర్చ జరుగుతుంటది. జరుగుతుంటే చూద్దాం ఆఖరి తాడు పోయే వరకు అప్పటి వరకు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని. ఇప్పుడు 10 తాళ్ళలో 5 తాళ్ళలో ఉన్నది కానీ కొన్ని వందల తాళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ దాటి అవతల పోతే అప్పుడు అయ్యగారు కరెక్టే, ఇది నిజమైన అయ్యగారే, తాగుబోతే అయ్యగారు కాదు అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను కూడా దీన్ని ఎట్లా చూడదలుచుకున్నా అంటే ఎస్ మంచిది, ఒక పాజిటివిటీతో పోతున్నాడు అని అనిపిద్దాం. ఓకే, తన కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రో లేదో తెలియదు ఈ రకమైనటువంటి జనం నుంచి అప్లాజ్ వస్తుంది అని. కానీ వాస్తవం కూడా నిజంగా కూడా ఏమో అక్కడిక్కడ కామెంట్స్ వినబడుతున్నాయి, పులి మీద సవారి అని. నిజంగా కూడా చేస్తుంది, పులి మీద ఒకసారి దిగితే మాత్రం మింగేస్తుంది. ఇప్పుడు మెయిన్ ఎఫెక్ట్ మొత్తం రేవంత్ మీద పడుతున్నది. హీరో అవుతాడా జీరో అవుతాడా తన తెలుసుకోవాలి. అయిపోయింది. భగవద్గీత ఎగ్జాంపుల్, ఉదాహరణ కర్ణుడు, అర్జునుడు ఇవన్నీ చెప్పిండు, గురువులు శిష్యులు, కృష్ణుడు, భగవద్గీత అన్ని చెప్పిండు కదా. నిజంగా కూడా నిలబడతాడా అనేది ఇప్పుడు స్టాండ్ మీద తెలుసు. అది ఓవర్ నైట్ చెప్పేది కాదు, ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికతో పోవాల్సింది. అది లోతైన ఆలోచనతో సమర్థవంతంగా దాని కనుక ప్రాపర్గా కనుక చేయగలిగితే డెఫినెట్గా అది సక్సెస్ సైడ్ పోతుంది. ఒకటైతే ఇది డెఫినెట్గా ఇప్పుడు చాలా 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 అవసరం ఉంది అటువంటిది హైడ్రా అనేటువంటిది. ఒక సంవత్సరం ఆల్రెడీ ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఇల్లీగల్గా ఏమైతున్నాయో అవన్నీ చేయాల్సినవి. దీనికి ఒక కొత్త సంఘం అవసరం లేకుండే కానీ అయినా కానీ ఒకటి పెట్టిండ్రు. సో దీనికి ఇప్పుడు కేసులు పెడతామంటున్నారు. సరే, దీన్ని లోతుగా చూస్తే నేనైతే ఏమనుకుంటున్నా అంటే లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు రోజుకు కొన్ని వందల అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇది కబ్జా అయింది, అక్కడ అది కబ్జా అయింది. ఒకటి కాదు, 2 కాదు కదా, దాదాపు 1000 చెరువులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ GHMC పరిధిలోకి వచ్చేటిది అరౌండ్ 1000. అంటే సరే కొంతమంది లెక్కలు 920 అంటారు, 950 అంటారు. దాదాపు 1000 చెరువులు మొత్తం. దాంట్లో నీకు దాదాపు 500 చెరువులు ఖతం అయిపోయినాయి, ఇది కబ్జాలకు గురైనాయి. ఒక 300 చెరువులు దాకా అసలు కంటి కనబడకుండా పోయినాయి, మొత్తం మాయమైపోయినాయి. పాక్షికంగా క్లబ్బులు పబ్బులు ఇటువంటి వచ్చినాయని దాదాపు ఒక 200 చెరువులు ఇట్లా పోయినాయి. అయితే హైదరాబాద్ ను కంప్లీట్ గా నీళ్ళను మొత్తం బయటికి పోనీయకుండా చేసేటువంటి సిచ్యువేషన్స్ కంప్లీట్ వెంచర్లు చేసి అన్ని ఎయిర్పోర్ట్ కూడా దాంట్లోకి లేదా ఫిరంగి నాల్వాలో ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఫిరంగి నాల్వాలకి వెళ్ళి పోతుంది. యాక్చువల్ గా దీన్ని మూసేసి దానిలోకి తీసుకుపోయారు. అదేందో అప్పుడు 1872 అనుకుంటా అది మొదలైంది. ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ప్రాపర్ గా కాలువ తీసుకుపోయేటట్టుగా పెట్టేసేసి ఓ దిక్కు ఈసా నది, ఇటు ఈసీ నది, మూసీ నది రెండు అక్కడికి వెళ్ళి, ఒకటి అనంతగిరి, ఒకటి షాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి ఇవి రెండు కూడా డ్రింకింగ్ వాటర్ కంప్లీట్, అంటే డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ మొత్తం. ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ పెద్ద నదులేమి హైదరాబాద్కి వచ్చేది కాదు కనుక ఇక్కడ తీసుకొచ్చి పెట్టేటువంటి దాని గురించి స్టార్ట్ చేసినది వాళ్ళు. కానీ దీన్ని మొత్తం ఏం చేసిండ్రు, కంప్లీట్ గా మేము 2010లో పాదయాత్ర విమలక్క మొత్తం ఒక 5 days కంప్లీట్ పాదయాత్ర చేసిన, నేను కూడా పాల్గొన్న దాంట్లో. అప్పుడు ఎప్పటి నుంచో మేము వీటి మీద కొట్లాడుతున్నాం. యాక్చువల్ గా అసలు ఎట్లా ఉండే అంటే ఆ రూట్ అంతా తిరుగుతుంటే అసలు విచిత్రం అనిపించింది. అప్పుడు అంత దీర్ఘకాలికంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసి శాస్త్రీయంగా చేసినటువంటి కాలువను మొత్తం ఎక్కడిదక్కడ మట్టుమాయం చేసేసేసి వాటి మీద ఫామ్ హౌజులు, అంటే ఉన్నోని విలాసాలు పేదోని ఏంటంటే సావుకు వచ్చింది. పేదల వాళ్ళు విలాసాల గురించే కదా. ఇప్పుడు ఫామ్ హౌస్ దేని గురించి కట్టుకున్నారు? ఇప్పుడు జనవాడ ఫామ్ హౌస్ ఉదాహరణ తీసుకుని అట్లా వందలాది ఫామ్ హౌస్లు ఉన్నాయి మొత్తం. ఇవన్నీ ఓనుకుంటాయి, ఉన్నోనికే ఉంటాయి, ఏదోనికైతే ఉండే కదా. వీళ్ళేంది ఇల్లీగల్ గా అధికారం వాళ్ళ చేతులు ఉన్నదనుకొని అధికార దుర్వినియోగం చేసి మొత్తం వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఏదంటది రూల్ పాస్ అవుతుంది, ఏదంటది ఏ సర్టిఫికేట్ అంటే ఆ సర్టిఫికేట్ వస్తుంది, వాళ్ళకు అన్ని వస్తాయి, అన్ని ఇల్లీగలే. 311 జీవో కావచ్చు దీన్నంతా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఉండి ఇటువంటి అన్ని కొట్టాల్సిన అవసరం మాత్రం పక్కా ఉన్నది. సరే, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ దీని స్వార్థ గురి చేసిన అట్లా ఇట్లా ఇవన్నీ పక్కకు పడేస్తే పక్కా చేయాల్సినవి ఇవన్నిటిని మొత్తం పక్కా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు నువ్వు జనవాడ ఫామ్ హౌస్ గురించి చెప్తున్నావు. జడిమెట్లలో ఫ్యాక్స్ సాగర్ 500 ఎకరాలలో ఉన్నదాన్ని లాస్ట్ 7 years లో ఇప్పుడు అన్ని ఒకటి బయట పడుతున్నాయి కదా. 100 ఎకరాలు ఖాళీ లాస్ట్ 7 years లో అది కబ్జాకు గురైంది. దీనికి ఎవరు చేయాలి? గత ప్రభుత్వం అయితే కంప్లీట్ గా దీన్ని
మొత్తం దోపిడీ చేసి వదిలిపెట్టేసి నువ్వు మిషన్ కాకతీయ దేనికి పెట్టిర్రు? మిషన్ కాకతీయ అంటే నువ్వు చెరువులో మొత్తం పునరుద్ధరణ చేయాల్సిందే. ఈ మొత్తం పునరుద్ధరణ కాదు, ఇవి మొత్తం దీన్ని మొత్తం ఇంకా ఉల్టా కబ్జాలు చేసి ఆకుపై చేసి వాటిని ఒక దందాలు చేసే సంస్థగా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు వీళ్ళని ఇటువంటి అన్ని చేసి సంపాదించారు. సో హైడ్రా అనే అటువంటి సంస్థ కావచ్చు, సరే అది ఇంతకుముందు అన్ని ఫెయిల్ అయినాయి, అన్ని వేరే విషయం. ఇప్పుడు దాన్ని కొత్త తీసుకొచ్చడం అవసరం ఉంది, చాలా అవసరం. ఇప్పుడు వాళ్ళ విలాసాలు జనాల సాగుకు వచ్చింది కదా, నువ్వు ఆడ కట్టుకున్నావు, నీళ్ళు ఎటుబారాలు తెలియదు, ఇళ్లకు వస్తున్నాయి, ఆస్తి నష్టం జరుగుతుంది, ఒక్కొక్కరికి ప్రాణ నష్టం జరుగుతున్నది. దీనంతా ఎవరు ఒకరు పుస్తకాలు చదువుకున్న పిల్లగాళ్ళ పుస్తకాలు కనుక కొట్టుకపోయేది ఉంటే అట్లా మస్తు మంది కొన్ని వందల కుటుంబాలు కొట్టుకొని పోతున్నాయి. పోయినప్పుడు వాళ్ళు మళ్ళా పుస్తకాలు ప్రొక్యూర్ చేసుకొని దానికి ట్రామాలకి వెళ్ళి బయటపడుతుంది, నెలలు అయిపోతుంది, అందులో ఒక ఇయర్ పోయిందంటే దీని ఇంపాక్ట్ మొత్తం జీవితం మొత్తం ఉంటుంది. ఇట్లా ఇటు జన్వాడ ఫామ్ హౌస్ చూసుకుంటానా, జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, నా మిత్రుంది. ఒకవేళ అందులో ఏదైనా బఫర్ జోన్లో కావచ్చు, FTLలో కావచ్చు ఉంటే దగ్గరుండి నేనే కూల్ చేస్తా అని చెప్పేసి KTR సవాల్ చేసిండు. గతంలో అదే జన్వాడ మీద డ్రోన్ ఎగిరేసిరని స్వయాన PCC అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద కూడా కేసు చేసిన సందర్భం ఉంది. ఇవి ఎట్లా చూసుకోవచ్చనా? పచ్చి అబద్ధాలు, పచ్చి మోసకారి కేటీఆర్ అంటే కేటీఆర్ అది ఏందో వాళ్ళకి ఫ్యామిలీలో వచ్చిందా ఈ అబద్ధాలు నాకు అర్థమైతలేదు. కానీ ఆయన నిన్నేమో ఒకటి వచ్చింది, ఆ భూమి మొత్తం ఆయనదే అన్నట్టుగా కూడా అఫిడవిట్లో పెట్టి ఉన్నది కూడా సర్క్యులేట్ వస్తూనే ఉన్నాయి కదా. ఇంత అబద్ధాలు అబ్బా వీళ్ళకి అర్థం కాదు. బరీ బజార్లా వీళ్ళు ఏమంటారు అంటే నంగా తిరుగుతున్నారు వీళ్ళు అబద్ధాలు చెప్పే దాంట్లో మొత్తం. ఇంత మోసం ఉంటుందా, ఇంత దాగా ఉంటుందా? నాదైతే నేనే గులగొడతా, నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరే ఉంటే కదా నీకు అసలు తలకే ఉందా? ఏం మాట్లాడుతారు అసలు ఈ గాడిదలు? అసలు జనం పిచ్చోళ్ళు అనుకుంటారు, అసలు జనంకి ఏం తెలియదు, జనం అమాయకులు అనుకుంటారా? ఇవన్నీ తెలియదా? ఆ డ్రోన్ పైన పోతే కేసులు పెట్టి పంపించిన సంగతి తెలియదు, అన్ని పక్క పడేసాయి. అసలు నీకు తెలియదా? నువ్వు చదువుకున్నాను కాదు, పెద్ద సూట్ బుట్ వేసి అమెరికా పోయి ఫండ్లు తెచ్చినా, ఇవి చేసినా అవి చేసినా అని పేద పొంగనాలు కొట్టిండు కదా గత ప్రభుత్వంలో మంత్రి అని తెలియదా? వీళ్ళంతా మొత్తం పాలిటిషియన్స్, మెజారిటీ ఆఫ్ ఉన్నోళ్ళు పాలిటిషియన్స్ మొత్తము దొంగలై కబ్జాకోర్. అసలు యాక్చువల్గా కేటీఆర్ అంటాడు కబ్జాకోర్ అనాలి. ఇప్పుడు దాన్ని పెట్టి చూస్తే మాత్రం ఆయన కబ్జా చేసి ఇల్లీగల్ గా చేసిండు కనుక, ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిండు కనుక నువ్వు ఒక మంత్రి స్థాయికి పోయినటువంటి వ్యక్తివి. అసలు ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు ఎవరి మీద కేసులు పెడతారు నాకు తెలియదు, కానీ అట్లా కట్టినందుకు ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఫస్ట్ కేటీఆర్ బొక్కల వాడేయాలి. ఇటువంటి 10 మందిని బొక్కల వాడేస్తే ఇప్పుడు అంటున్నారు హైడ్రా పెట్టి మేము అధికారులకు, ఎందుకంటే అన్ని పర్మిషన్లు వస్తాయి, ఆక్యుపెన్సీ పర్మిషన్, కరెంట్ వాడు పర్మిషన్ ఇస్తాడు, నీళ్ళోడు పర్మిషన్ ఇస్తాడు, అంత అయిపోయింది రాబోయే నూరా అంటాడు, బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు, వీటితో బలేది పేదోళ్ళు అవుతున్నారు. కానీ ఇటువంటి అన్ని ఉన్న వాళ్ళు ఏదైతే కట్టుకుంటున్నారో వీళ్ళ మీద ఫస్ట్ కేసులు బుక్ చేయాలి. ఏ ప్రాంతాలలో చెరువులు మొత్తం చెరువులు మఠమాయమైనవో అక్కడ మొత్తం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఇప్పుడు ఫిరంగినాల్లో ఉన్నది సబితా ఇంద్రారెడ్డి, అక్కడ మంత్రి. నేను ఒక పేరు చెప్తున్నాను కాదు, మహేందర్ రెడ్డి అనుకుందాం, నాది ఉంటే నాది కూడా తీసేసి అంటాడు మహేందర్ రెడ్డి. నీకంత తెలియదు? అను మంత్రి ఉన్నప్పుడు నీకు చెరువు ఉందా లేదా అనేది తెలియదా? ఇప్పుడు మేము కాలేజీ ఉన్నప్పుడు తిరుగుతుండే ఇక్కడ రామంతపూర్ పాలిటెక్నిక్ దగ్గర మా మిత్రులు ఉంటుండే, అలా చదువుకుంటూ ఉండే, దాని మీదకి బండి మీదకి వెళ్ళి పోతే ఇలా చూస్తే చెరువు లేనే లేదు, సరూర్ నగర్ చెరువు మొత్తం పోయింది కబ్జా. ఇదెందుకు? హుసేన్ సాగరే చెరువే దాదాపు 40% కబ్జాలకు గురైందని చెప్పి అఫీషియల్ గానే ఉన్నాయి. ఇవన్నీ కళ్ళ కూడా ఎవరెవరైతే ఆ టైంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో అసలు వాళ్ళ మీద కేసులు వారేసి బొక్కల వారే. అధికారులు కూడా కాదు, అధికారులు నిజంగా కూడా ఒత్తిడితో వాళ్ళు కూడా చేయకపోతుండే, కానీ అన్ని సర్టిఫికేట్ వస్తాయి. ఇలా మీరు పోతే అంటే అరే నువ్వు ఇరిగేషన్ నడుకోపో అంటుండు, నిజంగా పోతే ఇరిగేషన్ పోతే నాలానే ఉంటుంది, కానీ వాడు కూడా సర్టిఫికేట్ ఇచ్చింది, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంది. ఇవన్నీ తీసుకొని లంగేశాలన్నీ తీసుకొని పెట్టి కలెక్టర్ల చేతిలో పట్టుకొని, ఆఫీసర్ల చేతిలో పట్టుకొని ఆల్ పర్మిషన్స్ తీసుకున్నారు కదా. ఆ ప్రాంతంలో ఆ టైంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కూడా కేసు లేదని తీసుకొచ్చి, ఇది నేను ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా, నిజంగా కూడా చిత్తశుద్ధి కనుక మీ లోపల కనుక ఉండేది ఉంటే ఎవరెవరి టైంలో ఇవి జరిగినాయి ఆ ఎమ్మెల్యేల మీద కూడా కేసులు పెట్టేసేసి బొక్కల వాడాలి వీళ్ళను. అట్లా చేస్తేనే రేపు భవిష్యత్తులో కూడా ఎవరైనా భయపడతారు. లేకపోతే ఆ స్థాయికి పోయినోడు ఆ తప్పు ఎట్లా చేస్తాడు? జన్వాడ ఫామ్ హౌస్ వచ్చి చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా చాలా చర్చ జరుగుతూ ఉన్నది బయట. ఇవన్నిటిని బయటికి తీయాలి, సమగ్రంగా బయటికి తీయాలి, సమగ్రంగా ఎంక్వైరీ చేయాలి. అందుకే దీర్ఘకాలికమైన లోతైన ఆలోచనతో చేయాలనేది నేను అందుకే చిత్తశుద్ధితోటి నిజాయితీగా నువ్వు నిజంగా చేయదలుచుకుంటే మాత్రం ఇటువంటి అన్ని చేస్తే అప్పుడు జనం హర్షిస్తారు డెఫినెట్ గా, అప్పుడు హీరో అవుతావు, లేకపోతే మాత్రం జీరో అవుతారు. ఈ యొక్క అంశం గురించి అది చెప్పదలుచుకున్నాను.